జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికల త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆమెకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమైనప్పుడు అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. కనుక కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి మాగంటి సునీతని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే స్థానిక నాయకులు మరియు పార్టీ కార్యకర్తలతో సంప్రదింపులు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సన్నాహాలు చేస్తోంది. అధికారంలో ఉండటం వల్ల టికెట్ రాగానే గెలుపు ఖాయం అనే ధీమాతో కాంగ్రెస్ లో టికెట్ పోటీ గట్టిగా సాగుతోంది. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా పంపడంతో రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పేర్లు రేస్లో వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ కోసం బరిలోకి దిగారు. ఇక బీజేపీ కూడా సైలెంట్ గా ప్లానింగ్ చేస్తోంది. పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఓటు ఉండడంతో కూటమి ప్రయోగం చేస్తారా అన్న సందేహం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయారెడ్డి పేరు బీజేపీ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ లో కీలక స్థానం కావడంతో ఈ ఉప ఎన్నికల రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, కాంగ్రెస్ మరియు బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అభ్యర్థులు ప్రకటనతో పాటు ఎన్నికల ప్రచారం మరింత ఉధృతంగా కానుంది.